వచ్చుచున్నాడు. వాసనంటారు వాసనంటారు నా యాల్దే కాటికి పోతుంటే కాటిలో మధ్యలో ఎక్కడ ఎవరో నిలబడ్డారు. నక్షత్రేశ్వర, నన్ను ఈ కడజాతి వానికి విక్రయించిదివా ఏమి? అటులు నేనయ్యా. కానీ ఏమిటై అంటున్నావు? మీరు రోలు ఆ రోల్ ఇంటి దగ్గర ఉంది. మీరు రోల్ ఇంటి కదా ఆ రోల్ ఏమని ఎక్కడ ఉంటుంది? మరి మెడ కొట్టుకుని వచ్చి లేపును ఓ నేనెవరనయ్యా? విప్రుండను. ఏమంటా విప్రుండను. ఒప్పురోవా విప్రుడనగా బ్రాహ్మణుడు. విప్రుడనగా బ్రాహ్మణుడు. విప్రుడనగా బాపునుడు ఒప్పురోడు అంటే బాపునోడువా. మాకు కాసి ఒప్పురోళ్ళు తట్ట బొట్ట సంకనిటిని పోతారు. అలాగే ఉంటారు. బాపునోడు అంటారువా. విప్రుడనగా నీ కళ్ళు బాగోలేదు. కంచిరి కళ్ళు పొంచుల్లో కొనం. కంచిరి కళ్ళు పొంచుల్లో కొనం. ఒప్పురోడు అంటున్నావు, బాపునోడు అంటున్నావు. ఒక్క మాట నికరమన్నారు. విప్రుడనగా బ్రాహ్మణుడు అని చెప్పాను కదరా. అంటే అక్కడ పైసెట్ ఇక్కడ పైసెట్ అక్కడెట్టు అద్దీ సెక్రెట్ మొత్తం తీసిన సంచులు మొత్తం అటు ఇటు అంత లెక్కను సంచులెట్టే ఒట్టుకెళ్ళిపోతాను అంత వేటే. ఓహో తమ పేరు ఏంటే? నక్షత్రీశ్వరుడు. ఈశ్వరుడా? ఆయన ఈశ్వరుడు అయితే ఈదిల్లో ఏడు పని కోవిల్లో ఉండాలి కదా. చూడు, దేవుడు పేర్లు మనుషులు కూడా పెట్టుకుంటారు. అదే అయితే బాబు తమరు ఎక్కడ దేనికి వచ్చినారా? బానిసలు విక్రయించున్నారు. ఎక్కిరెత్తనవా? మనిషి నమ్ముతున్నారు. అంత మడత చేసి పంతుల్లో కొనడేటి. ఎక్కిరెత్తనావు అంటే అమ్ముతున్నాను అంత. ఒప్పురాడు అంటే బాపును ఉన్నంత. ఈత నమ్ముతున్నారనయ్యా. ఈత నమ్ముతున్నారు. అవునవును. కోళ్ళు అమ్ముతారు, గొర్రెలు అమ్ముతారు, పందులు అమ్ముతారు, పశువులు అమ్ముతారు. ఇంకా జరగకపోతే ఒంటి మీద గుడ్డ ముక్కలు అమ్మించుకుంటారు. కానీ మనిషిని నమ్మడం నేను ఎక్కడ ఎన్నలేదు చూడలేదు. నిన్ను అమ్మేస్తా నిలుపురా. నువ్వెవడు అమ్మటానికి? మరి అందుకని నువ్వెందుకు అమ్మేస్తా? అతను మాకు రుణపడి ఉన్నాడు. నా దృష్టి ప్రకారం అమ్ముచున్నాడను. అతను మాకు రుణపడి ఉన్నాడు. అతని ఇష్ట ప్రకారం అమ్ముచున్నాడు. అనగా మా గురువు గారికి. నీ గురువా? ఎవడాడు? కళ్ళుబోతాడు రే. విశ్వామిత్ర మహర్షుడు. అతగాడు పెద్ద సన్నసుడు, నువ్వు చిన్న సన్నసుడు. మీ ఇద్దరు సన్నసులు కలిపి బాబు పోతే కసిరిట్టానరా. బావా దేనికి అప్పు అయిపోయింది అడుగుతాను.
ఆ బావుని చాలా మంచివాడు నాకు కొన్నాడు. ఏంటి నువ్వే కంత్రికల పొంతుల్లో కొన్నావు. కింద ఎత్తి మీద ఎత్తను, మీద ఎత్తి కింద ఎత్తను. అతగాడు ఏమైనా కాదన్నాడు అనుకో, ఒకటే దుడ్డు బేర బాబు ఇట్లమ్మే ఏంటి నమ్మేస్తానంటే దేని బాబు ఆ గురువుకి అప్పు అయిపోయినావు చెప్పువా. సత్యవ్రత సంరక్షణార్థమై నేను విశ్వామిత్రునికి రుణగ్రస్తుడనై ఉన్నాను మహాత్మ. ఒక మాట కోసం. అవును, మాట లేదు మూట లేదు లేదని చెప్పి ఎదురు గురు అసంభవము నాయన. ఇటు సూర్యుండటు తోచలేని నేను ఈ సత్యమును మాత్రము తప్పను. ఓరు దేవుడా, ఇక సచ్చినావు దేవుడా. ఇతగాడు ఎవడు బాగు చేయలేడు, ఇతగాడిని ఎవడు బాగు చేయలేడు. అయితే నువ్వు అమ్ముడు పోరాకి తీసుకున్నావా? ముమ్మాటికి పంతులు నీకున్నాయి నోకలు, అతగాడు అమ్ముడు పోవడానికి నీకు తెచ్చుకోండు. నీకున్నాయి స్వామి గొట్టలు అతను ఒకటి తాగుతూ అమ్మా వారి నాయన బాబు పగలే జరగడు, అంత రాత్రి దెబ్బే. మా బిడ్డికి బిడ్డి తాగితే బాబు బుడ్డికి బుడ్డి వేసేస్తారు, చేతి ఇచ్చేస్తారు. ఇలాంటి వాళ్ళే ఏమిట్లా వద్దా కళ్ళు పోతాయి, మేము తీసుకోకూడదు. సరే చెప్పనా నాకు దర్శపంటే ఓ రప్పిగా పర్రే పర్రే అన్నట్టు కనబడుతుంది. ఒక్క మొక్క నాకు అర్థమైంది నీ మీద ఒట్టు. నీకు అర్థం కాదులేరా. మొక్కకు మొక్క చెక్కకు చెక్క అతడునే చూడు, దంతాబలమునగా తెలుసు నీకు. దంతాబలమా?